శ్రీ గురుభ్యో నమః. రామాయణ విజ్ఞానం కార్యక్రమానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు స్వాగతం. ఈనాడు మనము సుందరకాండ అన్న విషయాన్ని పరిశీలిస్తాము. సుందరకాండ పారాయణం ద్వారా విశేషమైన ఫలితాలు పొందవచ్చు అన్న విషయం మనకందరికీ సుపరిచితమే. కానీ సుందరకాండకు ఆ విధమైన ప్రత్యేక శక్తి, హోదా ఎలా కలిగించబడింది అంటే సుందరకాండలో సంహితా గ్రంథాలు అనేవి మనకు మంత్రశాస్త్ర గ్రంథాలుగా ఉంటాయి. అటువంటి మంత్రశాస్త్ర గ్రంథాలు ఏవైతే మంత్రాలను చెప్తున్నాయో ఆ మంత్రత్వం ఉన్న శబ్దాలు అన్నీ కూడా సుందరకాండలో విశేషంగా పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి సుందరకాండ పారాయణం ఒక ఔషధాలయానికి వెళ్ళి మనము ఔషధాలు ఎలా తీసుకుంటున్నామో అలా గురువుల వద్దకు వెళ్ళి మనము ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే ఆ పరిస్థితులకు జీవితంలో పొందాలి అనుకుంటున్నామో వాటికి సంబంధించి ఏ శ్లోకాలు ఏ విధంగా పఠించాలి అన్న విశేషమైన శాస్త్ర జ్ఞానం మన దగ్గర అపరిమితంగా ఉంది. మనకు సుందరకాండలో ఏది సుందరం, ముఖ్యంగా సుందరం అన్న పదానికి అర్థం తెలుసుకుంటే మనదైన విషయం మనది పోగొట్టుకుంటే తిరిగి దాన్ని పొందినప్పుడు పొందే ఆనందాన్ని సుందరం అంటారు. హనుమంతుడి అసలు పేరు సుందర. కేసరీ నందనుడైన హనుమంతుడు వ్యావహారికంగా చెప్పుకుంటే కే సుందర్. అటువంటి సుందరుడు తరువాత వజ్రాయుధ ఘాతంతో హనుమ అన్న పేరును, హనుమ అన్న పేరులో విశేషంగా వాక్య కోవిదుడు అన్న అంతరార్థం కూడా ఉంది. దాన్నే బృహదారణ్యకోపనిషత్తులో ఉన్న శిక్షావల్లి మనకు విస్తారంగా వివరిస్తోంది. అలాగే అంజనీపుత్రుడు అంటే అంజనీదేవి తనయుడు అని, అంజనీపుత్రుడు అంటే మనము జీవితంలో ఒక జ్ఞానాన్ని చూడలేని అజ్ఞానం అన్న పొరను తొలగించే అంజనాన్ని అంటే లేహ్యాన్ని మనకిచ్చి గురుస్థానంలో మనకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడని, అందువల్ల ఆంజనేయుడు ఈ సుందరకాండలో మనకు జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి అన్న ఉపాసనా మార్గాన్ని కూడా విశేషంగా అందిస్తారు. సుందరకాండలో ఏది సుందరమండి అన్నప్పుడు ఒక శ్లోకం బాగా ప్రశస్తిలో ఉంది. సుందరే సుందరో రామః, సుందరే సుందరం వనం, సుందరే సుందరీ కథ, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందరీ సీత, సుందరే సుందరో కపిః, సుందరే కింన సుందరం అని. అంటే దీంట్లో సుందరం కానిదేదయ్యా అని చెప్పి రాముడు అద్భుతమైన కథ, అద్భుతమైన వనం, అద్భుతమైన మంత్రం, అలాగే గురుస్థానంలో ఉన్న హనుమంతుల వారు, ఇలా అంతా కూడా సౌందర్యంగా మనకు అందించబడిన విశేషమైన మంత్ర శాస్త్ర గ్రంథంగా సుందరకాండను మనం గుర్తించవలసినది. మనకు తులసీదాస్ వారు కూడా అదేవిధంగా మంత్రశాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి గురువుల ద్వారా పొందిన అనుగ్రహంతో దర్శించి అనేకమైన మంత్రశాస్త్ర సమ్మితమైన రచనలు మనకు అందించారు. స్తోత్రాలు పారాయణ చేసుకుంటాము మనం. హనుమాన్ చాలీసా అని, హనుమాన్ బాహుక్ అని, తులసీ రామాయణంగా చెప్పే రామచరిత మానసము, ఇవన్నీ కూడా విశేషంగా తిరిగి సుందరకాండలోని మంత్రతత్వాన్ని మనకు తిరిగి అనేక రూపాల్లో అందిస్తాయి. అదేవిధంగా నాదోపాసకులైన అనేక మంది యోగులు, కవులు, ఋషులు అనేక భాషలలో, అన్ని భారతీయ భాషలలో కూడా సుందరకాండ తత్వాన్ని మనకు అందించారు. ఏ భాషలో విన్నప్పటికీ మనకు సుందరకాండలో ఉన్న మంత్రత్వమైన పదాలు వారు విశేషంగా అందులో జోడించి మనకు లౌకికంగా సమకాలీన భాష అంటే అప్పుడు వ్యవహారంలో ఉన్న పదాలతో చేర్చి ఆ సుందరకాండలో ఉన్న మంత్రత్వమైన శబ్దాలను కూర్చి మనకు అందిస్తున్నారు. కాబట్టి
అందులో ఉన్న మనకు మంత్రశక్తి విశేషంగా మనకు దగ్గరకు చేరుతుంది. ఎందుకంటే మనకు తెలుగువారు సుపరిచితులైన ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండలో కూడా ఆ విధంగానే సుందరకాండలో ఉన్న మంత్రత్వమైన శబ్దాలను వారు ఉపయోగించి లౌకికంగా అందరూ విని అర్థం చేసుకునేలా రచించి గానం చేశారు. ఆ విధంగా సుందరకాండలోని మంత్రత్వాన్ని మనము అనేక విధాలుగా ఆస్వాదిస్తూ అందులోని మంత్రత్వాన్ని మనం నిత్యం స్మరిస్తూ జపిస్తూ అందులో ఉన్న శక్తిని పొందే మార్గాలు అనేకం మన గురువుల ద్వారా లభిస్తున్నాయి. కాబట్టి సుందరకాండ ఒక అద్భుతమైన మంత్రరాశి. సుందరకాండ సంపూర్ణ పారాయణం చేయలేని వారు సుందరకాండల్లోని ప్రత్యేక శ్లోకాలు తీసుకొని దానిని నిత్యం పారాయణ చేస్తూ ఉంటే మన జీవితం అంతా కూడా సౌందర్యంగా మారుతుంది. మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనడంలో సందేహం లేదు. కాబట్టి ఒక్క సుందరకాండ మంత్రాన్నైనా మనం తీసుకొని ఉచ్చారణ దోషాలు లేకుండా నేర్చుకొని పఠిస్తే మనకు విశేషమైన ఫలితాలు అందిస్తుంది. ఆ విధంగా రామాయణంలోని ప్రతి శ్లోకం ప్రతి పదము మంత్రమే అయినా సుందరకాండలో దానికి ఇంకా విశేషంగా మహిమ ఉంది అని తెలిసి మనము ఎప్పుడు సుందరకాండను విశేషంగా అధ్యయనం పారాయణం చేస్తూ ఉండాలి.